హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నౌకరీలో జాబ్ అప్లై చేసిన కాల్స్ రాకపోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది మనకి. వై యూ ఆర్ంట్ గెటింగ్ కాల్స్ ఆన్ నౌకరీ. సో నౌకరీలో కాల్స్ రాకపోవడానికి మనకి రీజన్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, సో ఫస్ట్ ఏంటి, మనం యూ అప్లై ఫర్ జాబ్స్కి అయితే అప్లై చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి, హై అప్లికేషన్ వాల్యూమ్ అనేది ఉంటుంది ఆబ్వియస్గా. సో చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే సేమ్ రోల్కి అప్లై చేస్తారనమాట. సో సమ్ టైమ్స్ థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటి, ఫిల్టర్ చేస్తారనమాట. సో చాలా కంపెనీస్ ATS యూస్ చేసి ఫిల్టర్ చేస్తారనమాట. సో రెజ్యూమ్ అనేది లైక్ నాన్ ATS ఫ్రెండ్లీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫిల్టర్ అవుట్ అవుతుంది అనమాట. సో స్టాండ్ అవుట్ అవడం కన్నా బదులుగా ఏమవుతుందంటే ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. లైక్ ఏవైనా కీవర్డ్స్ మిస్ చేసున్నా కానీ, కాంప్లెక్స్ ఫార్మాటింగ్ బ్లాక్స్ యూజ్ చేసిన రెజ్యూమ్లో, సో అప్పుడు ఏమవుతుంది, ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టంలో ఫిల్టర్ అవుట్ అవుతుంది అనమాట. సో ATS ఫిల్టర్ అవుట్ రెజ్యూమ్. సో రెజ్యూమ్ ఫెయిల్స్ ఇనిషియల్ ఆటోమేటెడ్ స్క్రీనింగ్. సో రెజ్యూమ్ అనేది ఇనిషియల్ ఆటోమేటెడ్ స్క్రీనింగ్ ఏదైతే ఉందో, సో దాన్ని క్లియర్ చేయకపోవడం వల్ల ఏంటి, ఫిల్టర్ అవుట్ అవుతుంది. సో రిక్రూటర్ నెవర్ సీస్ యువర్ ప్రొఫైల్ అండ్ నో ఇంటర్వ్యూ కాల్స్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా లైక్ మనం నాన్ ATS ఫ్రెండ్లీగా మన రెజ్యూమ్ని మెయింటైన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, లైక్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం వల్ల చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే ATS యూజ్ చేస్తారు, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి. సో అందులో ఏంటి, లైక్ ఏవైనా కీవర్డ్స్ మిస్ అయి ఉన్నా, లేదంటే రిలవెంట్ స్కిల్స్ కానీ, రిలవెంట్ ప్రాజెక్ట్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయకపోయినా, సో అది ఏం చేస్తా అంటే ఫిల్టర్ అవుట్ చేస్తాను అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, రిక్రూటర్ వరకు రెజ్యూమ్ అనేది వెళ్ళదు. సో దానివల్ల నో ఇంటర్వ్యూ కాల్స్. సో వై యు ఆర్ నాట్ గెటింగ్ ఇంటర్వ్యూ కాల్స్ అని చెప్పేసి సో డీటెయిల్గా చూస్తే, ఇప్పుడు ఏంటి, మెనీ జాబ్ సీకర్స్ అప్లై టు హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ బట్ రిసీవ్ వెరీ ఫ్యూ ఇంటర్వ్యూ కాల్స్. సో డైలీ జాబ్స్ అనేవి అప్లై చేస్తూనే ఉంటారు అనమాట. లైక్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే లైక్ వెరీ ఫ్యూ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో చాలా లెస్ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇన్ మోస్ట్ కేసెస్ ద ప్రాబ్లమ్ ఇస్ అండ్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ఇట్స్ హౌ వెల్ యువర్ ప్రొఫైల్ మ్యాచెస్ ద జాబ్ రిక్వైర్మెంట్స్. సో ఏదైతే ఇనీషియల్ ఆటోమేటెడ్ స్క్రీనింగ్ ఉంటుందో, లైక్ ATS ఫ్రెండ్లీగా రెజ్యూమ్ అనేది మెయింటైన్ చేయడం వల్ల, సో ఇనీషియల్ ఆటోమేటెడ్ స్క్రీనింగ్ అనేది క్లియర్ చేస్తాను అనమాట, ATS ఫ్రెండ్లీగా రెజ్యూమ్ అనేది మెయింటైన్ చేయడం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా రిక్రూటర్ వరకు మన రెజ్యూమ్ అనేది వెళ్తుంది. సో రిక్రూటర్ ఫర్దర్గా లైక్ కాంటాక్ట్ అవ్వడం కానివచ్చు, ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ఇవ్వడం కానివచ్చు. సో అదంతా కూడా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే లైక్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనే ప్రాబ్లం కాదు, లైక్ మనం మన ప్రొఫైల్ని లైక్ ఎంత బాగా ఆ జాబ్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ చేసామనేది ఇంపార్టెంట్. సో సమ్ కామన్ రీజన్స్ ఏముంటాయి అని చెప్పేసి చూస్తే, ఇన్కంప్లీట్ నౌకరీ ప్రొఫైల్ కానివచ్చు. సో ఏవైనా ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేవి ఇన్కంప్లీట్గా వదిలేయడం కానివచ్చు. అదేవిధంగా రెజ్యూమ్ అనేది లైక్ సేమ్ రెజ్యూమ్ అన్ని జాబ్స్కి యూజ్ చేస్తే లైక్ ఏమవుతుంది, సో డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్లో ఏంటి డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఫిల్టర్ అవుట్ అవుతుంది. అదేవిధంగా మిస్సింగ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ కీవర్డ్స్. సో రిలవెంట్ స్కిల్స్ కానీ కీవర్డ్స్ కానీ మిస్ చేయడం. అదేవిధంగా అప్లయింగ్ ఫర్ రోల్స్ దట్ డజంట్ మ్యాచ్ యువర్ ప్రొఫైల్. సో ఆబ్వియస్గా మా ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వని రోల్స్కి అప్లై చేస్తే ఫిల్టర్ అవుట్ అవుతుంది అనమాట. సో ఫర్దర్గా ఇంటర్వ్యూ కాల్స్ అనేవి రావు. సో క్వాలిటీ ఆఫ్ అప్లికేషన్స్ మ్యాటర్స్ మోర్ దాన్ క్వాంటిటీ. సో హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి అప్లై చేయడం కన్నా లైక్ ఏంటి అంటే, సో క్వాలిటీగా అప్లికేషన్స్ అనేవి లైక్ మనం క్వాలిటీగా అప్లై చేయాలన్నమాట. సో కంప్లీట్ నౌకరీ ప్రొఫైల్ యూజ్ చేయడం అండ్ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా రెజ్యూమ్ని టైలర్ చేయడం కానివచ్చు. సో రిలవెంట్ స్కిల్స్ అండ్ కీవర్డ్స్ని యాడ్ చేయడం. సో మా ప్రొఫైల్కి మ్యాచ్ అయి ఉన్న రోల్స్కి అప్లై చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే, యువర్ రెజ్యూమ్ అండ్ ప్రొఫైల్ నీడ్ టు మ్యాచ్ ద జాబ్. సో యువర్ రెజ్యూమ్ అండ్ ప్రొఫైల్ నీడ్ టు మ్యాచ్ ద జాబ్. సో రిక్రూటర్స్ కంపేర్ యువర్ రెజ్యూమ్ విత్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో మనం ఏంటంటే సేమ్ రెజ్యూమ్ని అన్ని జాబ్స్కి అప్లై చేయకూడదు అనమాట. లైక్ జాబ్ డిస్క్రిప్షన్తో మన రెజ్యూమ్ని అయితే కంపేర్ చేస్తాను అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే స్కిల్స్ అండ్ కీవర్డ్స్ ఉంటాయో, సో అవి మ్యాచ్ అవుతాయి మా ప్రొఫైల్తో. సో ఫర్దర్గా
లైక్ ఇంటర్వ్యూ కాల్స్ రావడం కానివచ్చు, షార్ట్ లిస్ట్ అవ్వడం కానివచ్చు జరుగుతుంది అనమాట. సో ఇఫ్ యువర్ ప్రొఫైల్ డజంట్ క్లియర్లీ షో ద రిక్వైర్డ్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఆర్ టెక్నాలజీస్, యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ బికమ్ లోయర్. సో ఆబ్వియస్గా ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా రిక్వైర్డ్ స్కిల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మన ప్రొఫైల్లో లేకపోతే సో ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ ఈస్ వెరీ లో అనమాట. సో ఛాన్సెస్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే లైక్ కస్టమైజ్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఈచ్ రోల్. సో సేమ్ రెజ్యూమ్ అనేది యూస్ చేయకుండా సో ప్రతి ఒక్క రోల్కి కూడా లైక్ బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ కస్టమైజ్ చేసి అప్లై చేయాలన్నమాట. సో రిలవెంట్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీద మనం కాన్ఫిడెంట్ ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే సో న్యాచురల్గా మన ప్రొఫైల్లో ఆ స్కిల్స్, రిలవెంట్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ని హైలైట్ చేయాలి. అదేవిధంగా యూజ్ కీవర్డ్స్ న్యాచురల్లీ బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీద ఏవైతే స్కిల్స్ ఉంటాయో సో ఆ స్కిల్స్ మనకి న్యాచురల్గా లైక్ కాన్ఫిడెంట్గా ఉంటే సో ఆ కీవర్డ్స్ అనేవి యూస్ చేయాలి. అదేవిధంగా అప్లై ఓన్లీ ఫర్ రోల్స్ దట్ మ్యాచ్ యువర్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ ఆన్ రోల్స్కి అప్లై చేస్తే ఆబ్వియస్గా రిజెక్ట్ అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అవుతున్న రోల్స్ మాత్రమే అప్లై చేయాలి. సో ఏ రిలవెంట్ అప్లికేషన్ స్టాండ్ అవుట్స్ మోర్ దాన్ సెండింగ్ ద సేమ్ రెజ్యూమ్ ఎవ్రీవేర్. సో సేమ్ రెజ్యూమ్ అనేది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ ఎన్ని అప్లికేషన్స్ మనం లైక్ ఎన్ని జాబ్స్ అప్లై చేసినా కూడా లైక్ లెస్ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి అనమాట. సో రిలవెంట్ అప్లికేషన్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. సో కీప్ యువర్ నౌకరీ ప్రొఫైల్ యాక్టివ్. సో నౌకరీ ప్రొఫైల్ అనేది యాక్టివ్లో ఉంచుకోవాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారు జస్ట్ అప్లోడ్ చేస్తారు అనమాట, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు అండ్ నెవర్ అప్డేట్ ఇట్ అగైన్. సో అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ ఏదైనా న్యూ స్కిల్ నేర్చుకున్నా, సర్టిఫికేషన్ చేసినా సో ఆ స్కిల్ కానీ సర్టిఫికేషన్ కానీ యాడ్ చేయాలన్నమాట, అప్డేట్ చేయాలి. సో రీసెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసినా సో వాటి డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ప్రాజెక్ట్ టైటిల్ కానివచ్చు, ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేసాం, అవుట్కమ్స్ ఏంటి అని చెప్పేసి నీట్గా మెన్షన్ చేయాలి. సో రిఫ్రెషింగ్ యువర్ రెజ్యూమ్ రెగ్యులర్లీ. సో రెజ్యూమ్ని అప్డేట్ చేయడం కావచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి యాక్యురేట్గా మెయింటైన్ చేయాలి, లైక్ యాక్యురేట్గా మెన్షన్ చేయాలి. కంప్లీటింగ్ ఎవ్రీ ఇంపార్టెంట్ ప్రొఫైల్ సెక్షన్. సో ప్రొఫైల్ అనేది కంప్లీట్గా ఉండాలన్నమాట. సో ఇన్కంప్లీట్గా ఉంచకూడదు. సో ఏ అప్డేటెడ్ ప్రొఫైల్ ఈస్ మోర్ లైక్లీ టు అపియర్ ఇన్ రిక్రూటర్ సర్చెస్ దాన్ అన్ అవుట్డేటెడ్ వన్. సో ప్రొఫైల్ అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ లైక్ స్కిల్స్ యాడ్ చేయడం కావచ్చు, కీవర్డ్స్ యాడ్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ రిక్రూటర్ సర్చెస్లో మన ప్రొఫైల్ అనేది అపియర్ అయ్యేదానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫైనల్ టిప్స్ ఏంటి అంటే లైక్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కాల్స్. సో కాల్స్ అనేవి ఎలా లైక్ ఇంటర్వ్యూ కాల్స్ కానివచ్చు, ఫర్దర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే లైక్ నౌకరీ ప్రొఫైల్ అనేది ఫుల్గా కంప్లీట్గా మనమైతే ఎవ్రీ ఇంపార్టెంట్ సెక్షన్ అనేది కంప్లీట్గా మెన్షన్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క జాబ్ అప్లికేషన్కి సేమ్ రెజ్యూమ్ యూస్ చేయకుండా లైక్ బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ రెజ్యూమ్ని అయితే కస్టమైజ్ చేసి అప్లై చేయాలి. విధంగా రిలవెంట్ జాబ్ రోల్స్ని మాత్రమే అప్లై చేయాలన్నమాట. సో ఏవైతే మన ప్రొఫైల్కి మన క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అవుతున్న రోల్స్ ఉంటాయో సో వాటికి మాత్రం అప్లై చేయాలి. అండ్ ప్రొఫైల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. సో న్యూ స్కిల్స్ని నేర్చుకోవడం అండ్ యాడింగ్ దెమ్ టు యువర్ ప్రొఫైల్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి
సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.